కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సిఐడిఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ను అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 532,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ తాడేపల్లి వరకు కూడా టోటల్గా ఫ్లైఓవర్ మొత్తం దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 3.8 కిలోమీటర్ల లెంత్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబడుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం పలార్ నదిపై చెక్ డ్యామ్ మరమ్మత్తు పునర్నిర్మాణ పనికి 1,596.5 లక్షలు సవరించిన పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇంతకుముందు ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ కోసం 1,024 లక్షలు అంటే 10,24,50,000కి ఆమోదించడం జరిగింది. ఎప్పుడు మార్చి 25లో. తర్వాత ఏదైతే డిజైన్స్ చేయడం జరిగిందో ఆ డిజైన్లో కొంత ఎక్కువ పని చేయాల్సిన అవసరం అవటం మూలంగా దీన్ని సవరించి ఇప్పుడు 1,596 లక్షల రూపాయలకి ఆమోదం తెలపడం జరిగింది. కుప్పంలో పలార్ నది 16/3/2025 జారీ చేసిన GOMS నెంబర్ 28, 30, 29 and 31 ఆర్థిక శాఖ DADR at 3.64% చొప్పున 1/1/2023, 1/7/2023 నుండి మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే వాటిని సవరించిన మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే SGTలు అనుకుంటున్న వారు. వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మిలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన